నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మెదక్ పార్లమెంట్ సీటు ఏ పార్టీ గెలవబోతుంది దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి, అలాగే కాంగ్రెస్ నుండి నీలమధు, అలాగే బీజేపీ నుండి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ గెలిచే సీట్లలో ఒక మెదక్ సీటే అంటూ కూడా ప్రధానంగా ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత, మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ముందడుగు వేసింది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నిక పోలింగు విధానం సరళి ఎలా జరిగింది, మీ అంచనా ఏంటి? ఫస్ట్ సిద్దిపేట సెగ్మెంట్ వరకు వస్తే, సిద్దిపేటలో హరీష్ రావు ఏదైతే ప్రతిసారి రిగ్గింగ్ చేస్తాడో దాన్ని అరికట్టగలిగినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే సక్సెస్ అయినాం. ఈ 2 లక్షల రుణమాఫీ ఏదైతే సీఎం గారు 15 ఆగస్టుకి చేస్తా అన్నారో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్, ఈయనతోటి అవుతుంది అని. ఖచ్చితంగా మెదక్ నీలమ్మదే గెలుస్తుండు. ఇక బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ మీరు అంటున్నారు, వాళ్ళు గెలిచేది ఒకటే సీట్ అని. అది గెలవరండి. ఈ రామిరెడ్డి ఎవరైతే ఐఏఎస్ ఇంతకుముందు గతంలో ఉన్నాడో ఆయన చాలా వరస్ట్ క్యాండిడేటు. అక్కడ ప్రజలందరికీ తెలుసు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా సామాన్యులను కలిసేవాడు కాదు. ఇవాళ వస్తే రేపు సెల్లుండ్రా అనే విధంగా ఉండేది. సో ఆయనని ఎన్నుకునే స్థితిలో అయితే మెదక్ ప్రజలు లేరు. అది థర్డ్ పొజిషన్. ఇక రఘునందన్ గురించి మాట్లాడాలంటే బీజేపీ ప్లస్ అయినప్పటికీ రఘునందన్ ఈజ్ ద మైనస్ యాక్చువల్గా. ఆయన గతంలో దుబ్బాకల్నే అంత దారుణంగా ఓడిపోయినాడు. ఇప్పుడు మోడీ ముఖం పెట్టుకొని వస్తా అంటే జనం సిద్ధంగా లేరు. ప్రజలకి దేవుడితో పాటు పనులు కావాలి, పని కల్పించేవాడు కావాలి, పథకాలు కావాలి. వాళ్ళు డే టు డే యాక్టివిటీస్లో లోకల్లో ఉన్న గవర్నెన్సే చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దాదాపుగా మేము ఒక 55,000 మెజారిటీతో గెలుస్తున్నాం అనేది మా అంచనా. సో హరీష్ రావు గురించి చెప్పారు మీరు, మాజీ మంత్రి అయిన బీఆర్ఎస్లో ఒక టాప్ మోస్ట్ లీడరు. అలాంటి వ్యక్తి రిగ్గింగ్కు పాల్పడతాడా? అలాంటి వ్యక్తే పాల్పడతాడు. ఆయన ఏం పెద్ద శ్రీరామచంద్రుడు కాదు, పైకి వెళ్ళి దిగి రాలేదు. గతంలో నా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆయన చాలా ఫ్రాడ్ థింగ్స్ చేసిండని నేను హైకోర్టులో ఈపీ వేసాను, ఎలక్షన్ పిటిషన్ వేసిన. అది విచారణ నడుస్తుంది. ఆయన మీరు అనుకున్నట్టు ఏం శుద్ధపూస కాదు. ఆయన రంగనాయక సాగర్లో 14 ఎకరాల కబ్జాలో ఉన్నాడు. అది ఆల్రెడీ బయటికి తీసినాం. ఇప్పుడు ఇంత రంగనాయక సాగర్ మీద ఇంత నడుస్తున్నా, మరి నోరెందుకు లేస్తలేదు ఆయనకి? నేను అడుగుతున్నా. అడ్డమైన ఈ ఊరి మీద ఉన్న ముచ్చట్లన్నీ మాట్లాడతాడు కదా. రంగనాయక సాగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాగాని పేద ప్రజలు ఇచ్చి ఇరిగేషన్కి ఇస్తే ఆ జాగాను లేపేసేయండి. ఈయన దాని గురించి ఎందుకు మాట్లాడండి? ఖచ్చితంగా హరీష్ రావు ఇస్ ఏ బిగ్గెస్ట్ ఫ్రాడ్. అక్కడ ఆయనకు వచ్చే మెజారిటీ ఏది కూడా ఇప్పుడు తెలుస్తుంది కదా. ఆయన భాగవతం ఇన్ని రోజులు ఇష్టం ఉన్నట్టు రిగ్గింగులు చేసుకుంటూ వన్ సైడెడ్గా 1,00,000 ఓట్లు 1,50,000 ఓట్లు అని ఒక డ్రామాని నిజమని నమ్మించిండు. కానీ ఇవాళ ఆయనకు చేతనైతే ఈ మెదక్ ఎలక్షన్లో చూపించమనండి, అవి నిజమా అబద్ధమో చూస్తాం. మేమైతే రిగ్గింగ్ని అడ్డుకోవడానికి శాయశక్తులు ప్రయత్నించినాం, సక్సెస్ కూడా అయినాం. నీలమ్మధు గెలవడం అనేది ఇప్పుడు మెదక్ అవసరం. ఖచ్చితంగా గెలుస్తుండు. సో నీలమధు ఏ యొక్క ఉద్దేశంతో, అంటే ఏ నమ్మకంతో గెలుస్తా అని చెప్తున్నారు? ఎందుకంటే రాజకీయాలకు ఆయన కొత్త. గత ఎన్నికల్లో పటంచెరు నుండి పోటీ చేశారు. ఇటు హరీష్ రావు ప్రధానంగా ప్రచారం కల్పించారు వెంకటరామరెడ్డికి. మరోవైపు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇటు రఘునందన్కు మోడీ సపోర్ట్ ఉంది. మోడీ బొమ్మతో వెళ్ళారు. ఇప్పుడు నీలమ్మధు గారు కొత్తనా పాతనా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చింది సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఆయన ఏం కబ్జాలు కొట్టినోడు కాదు, జనం భూములు గుంజుకున్నాడు కాదు, అక్రమస్తులు లేవు. ఒక ప్యూర్ క్యాండిడేట్. ఇప్పుడు ఈయన ఎవరైతే రఘునందన్ గురించి మాట్లాడాలంటే ఈయన మల్లన్న సాగర్ గురించి మధ్యలోనే మాట్లాడి అక్కడ వాళ్ళని గాలికి వదిలేసాడు. అంటే ఆయన ఏది కూడా ఎవర్ లాస్టింగ్ చేయడు. తన చాలా స్వార్థంతో ఉంటాడు అని అక్కడ ప్రజలు చెప్తుంటారు. సో ఖచ్చితంగా ఆయనకైతే ఓటు వేయరు. ఇప్పుడు మోడీ మోస్తా అంటే నడవదు కదా. ఇప్పుడు అన్ని వర్గాలు మోడీకి ఎందుకు ఉంటాయండి? ముస్లిం ఓట్లు పడతాయా మోడీకి? మీరు చెప్పండి. ఇక్కడ లోకల్లో రఘునందన్ గెలుస్తాడనేది మాత్రం ఒక స్పెక్యులేషన్, అబద్ధం. అది నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. రేవంత్ రెడ్డి మాన్యాలనే గెలిచేస్తాడు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏదైతే చెప్పారో అది ప్రజల్లోకి బాగా పోయింది. ఎందుకంటే నేను రైతుల కోసం పనిచేస్తా కదా. నేను ఒక ఫౌండేషన్ అధినేతనే. నేను కూడా దాన్ని తీసుకుపోయినా. చాలా వరకు జనం నమ్మారు. మళ్ళీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు ఈయన పథకాలు చేస్తుండు. మనకు మంచి బంగారు తెలంగాణ అనేది కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది తప్ప ఈ వీళ్ళతోటి కాదు. ఇప్పుడు మోడీ వన్ సైడెడ్గా గెలిస్తే రేపు రైతు చట్టాలు పట్టుకొచ్చి మన నెత్తికి పూసే పరిస్థితి ఏంది? సో ఆ భయం కూడా ప్రజల లోపల ఉంది. మన దాదాపుగా మెదక్ అంటే 70% మంది
రైతాంగమే ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మే ప్రసక్తి లేదు. ఇక బీఆర్ఎస్ అంటే ఒక దొంగ ప్రచారం చేస్తాడు. ఆ ఇద్దరు దొంగలకి తగిన బుద్ధి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు. ఖచ్చితంగా నీలం మధు గెలుపు అనేది ఖాయం అయిపోయింది ఆల్రెడీ. సో చాలా పార్లమెంట్ స్థానాల్లో అంటే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ అభ్యర్థులను చాలా తక్కువ వచ్చిందంటే డమ్మీ క్యాండిడేట్ పెట్టిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అవును, నిజమే. ఈ బీజేపీని గెలిపినికి బీఆర్ఎస్ డమ్మిగాళ్ళు అయిపోయారు. వాళ్ళు వర్డ్ సరిగా మాట్లాడలే కానీ బీఆర్ఎస్ఏ డమ్మిగాళ్ళు. ఆ డమ్మిగాళ్ళు బీజేపీకి శక్తి సరిపోతలేదని పైన మా బిడ్డను వదిలిపెట్టాలి, మా అల్లుని వదిలిపెట్టాలి, నా కొడుకును వదిలిపెట్టాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి మమ్మల్ని కనుక మా అక్రమాలను బయటకు తీసిన తరుణంలో మీరు పైనుంచి మాకు ఫోర్స్ హెల్ప్ చేయాలనే ఒక ఒప్పందంలోనే ఇవాళ ఈ బీఆర్ఎస్ డమ్మీ అనేటోళ్ళు నిలబడి ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ చేశారు. అయినా కానీ వీళ్ళిద్దరు దొంగలని ఎప్పుడో అర్థమైంది జనానికి, కాబట్టి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. ఒకవేళ అన్నట్టుగానే బీజేపీ పైన గెలిచి అలాగే వాళ్ళు ఫోర్సు మీ పైన ఒత్తిడి ఉంటే అక్రమాల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గుతుందా, కాంప్రమైజ్ అవుతుందా, ముందుకెళ్తుందా? ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ని ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోవడం అనేది ఉండదు. ఎప్పుడు మోడీయే ఉండడండి. గాలి ఇప్పుడు మరి అట్లా అంటే పంజాబ్ ఏమైంది? ఆమ్ ఆద్మీ పార్టీ రాలేదా? ఇవాళ ఢిల్లీ పరిస్థితి ఏంది? మొత్తం మోడీ మానియా అని సోషల్ మీడియా ఈ బీజేపీ వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నంత ఊపు రియల్గా చెప్తే లేదు. నార్త్లో వాళ్ళ పార్టీ దెబ్బ అయిపోయింది కాబట్టి సౌత్ మీద పడి 17 సీట్లు 400 సీట్లు అని తెలుగు నేర్చుకొచ్చుకొని మోడీ చెప్తాడు. కానీ మరీ మోడీని దేవుని చేయకూడదు, ఆయన కూడా రాజకీయ నాయకుడే. మరీ ఎక్కువ మోస్తే కూడా రేపు తంతారు వెనుక. ఏ నాయకుడినైనా ఎంత మొయ్యాలో అంతే మొయ్యాలి. వాళ్ళు ప్రజాసేవకులు, మనం విమర్శించే వాళ్ళం. విమర్శించినోన్ని సోషల్ మీడియాలో ఇవాళ శ్రీరాముని పేరు చెప్పుకొని తిరిగే ఈ బీజేపీ నాయకులు అడ్డమైన కారుకూతలు కూస్తారు. సభ్య సమాజం సిగ్గుపడే భాష మాట్లాడుతారు. కొద్దిగా ఆలోచించాలి వాళ్ళు కూడా. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు అనేది సత్యం. అసలు మెదక్ అని కాదు, 10 నుంచి 11 సీట్లు గెలుస్తాం మేము ఓవరాల్గా. మెదక్ మాత్రం ఒక చరిత్ర రిపీట్ కాబోతుంది. ఒక బహుజన బిడ్డకి ఇచ్చారు. సో ఆ సీట్ కావాలంటే ఎంతోమంది సంపన్నులు ఉన్నప్పటికీ నీలం మధు ఒక ముదిరాజ్ బిడ్డకి ఇవ్వడం ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మళ్ళా ముదిరాజులకు ఇచ్చారు కాబట్టి అది నిలబెట్టుకోకపోతే రేపు మళ్ళీ అడగలేం సీటు అనే విధంగా కూడా ముదిరాజులంతా వన్ సైడ్ అయిపోయారు. ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. థ్యాంక్ యూ మొత్తంగా మెదక్ పార్లమెంటు స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నీలం మధు అక్కడ ఎంపీగా బరిలోకి నిలబడున్నారు, ఎంపీ కానున్నారు. ఇక చరిత్ర నిలబడనుంది. హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బీజేపీ ఎంత ప్రచారం చేసినా మోడీ బొమ్మ మాత్రం ఇక్కడ మెదక్లో కనిపించడం లేదు. నీలం మధు మాత్రం గెలవబోతున్నారని కూడా చక్రధర్ గౌడ్ గారు కాంగ్రెస్ నేత చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.